ఇమ్యునోథెరపీ అంటే ఏంటి? ఇది లేటెస్ట్‌గా వచ్చే ట్రీట్మెంట్ విధానము. పర్టిక్యులర్‌గా క్యాన్సర్స్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. ఇమ్యునోథెరపీ అంటే కీమోథెరపీ కాకుండా కీమోథెరపీ వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చే మందులు క్యాన్సర్ మీదే కాకుండా వివిధ అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూసే అవకాశం ఉంటుందన్నమాట. వివిధ అవయవాల్లో కూడా కణాలను అది చంపే అవకాశం ఉంటుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇమ్యునోథెరపీ అనేది లేటెస్ట్‌గా వచ్చింది. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ మందులు మనం శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా! అంటే వ్యాధి నిరోధక శక్తిని అది యాక్టివేట్ చేస్తూ ఉంటుందనమాట. అది ఎంత యాక్టివేట్ చేస్తుందంటే అది మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి మన కణాలు వెళ్ళి క్యాన్సర్ కణాలు మనలో ఉండే క్యాన్సర్ కణాలని చంపేటట్టు ఈ మందులు ప్రేరేపిస్తాయన్నమాట. సో, ఈ ఇమ్యునోథెరపీ విధానంలో కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ జ్వరం, చలి ఇలాంటివి ఉన్నా కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీలా కాకుండా ఇమ్యునోథెరపీలో చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.